ఆ దేవుడు దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్గా ఉన్నా. మీరు కూడా నాకంటే సూపర్గా ఉండాలి, ఉన్నారని అనుకుంటున్నా. పిల్లర్ నెంబర్ 5, 6 మధ్యలో వర్క్ అయిపోయి చాలా కాలం అవుతుంది. ఇటుది ముందుకు రావట్లేదు. ఈ గిడ్డర్ లాంచర్ ఇక్కడనే ఆగిపోయింది. వచ్చే ఇయర్ అక్టోబర్ వరకు అలా ఫినిష్ చేస్తామని అన్నారు. ఇక డౌటే. ఈ ఇయర్ అక్టోబర్ అన్నారు ఫస్ట్, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ అన్నారు. ఇట్లా ఎన్ని ఇయర్స్ పోస్ట్ పోన్ అవుతుందో తెలియదు. ఎప్పటికీ ఫినిష్ అవుతుంది అనుకుంటున్నారు ఈ ప్రాజెక్ట్? కామెంట్ చేయండి. సరే, చాలా డీటెయిల్స్ ఉన్నాయి మాట్లాడుకునేది. జూలై 10th 11/4, జూలై 6th లాస్ట్ వీడియో మన ఛానల్లో రికార్డ్ చేసింది. 7th, 8th, 9th 3 days గ్యాప్ పడ్డది డ్యూ టు సర్ది, దగ్గు అండ్ జ్వరం టు మీ. ఈవెన్ ఈరోజు కూడా నాతో అయితలేదు, మోకాలు నొస్తున్నాయి. బట్ ఇట్లయితే కాన్పన్ అని బయటికి రావడం జరిగింది. ఎంతో కొద్దిగా వీల్ చేసుకొని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దాటుతున్నాం, శ్రీకృష్ణ థియేటర్. అండ్ ఈ పిల్లర్స్ మధ్యలో ఈ వర్క్ జరుగుతుంది. ఈ పిల్లర్స్ పైన ప్లేస్ చేసే వాటిని ఇక్కడనే తయారు చేసేస్తున్నారు. అండ్ ఈ వీడియోలో ఉప్పల్ ఎక్స్‌రోడ్ దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది అని మీకు చూపించాలి అని ఇక్కడ దాకా అయితే రావడం జరిగింది. ఇక దానికంటే ముందు ఈ ఉప్పల్ బస్ స్టాండ్ నుంచే స్టార్ట్ చేస్తే అయిపోతుంది కదా అని స్టార్ట్ చేసిన వీడియోని. ఇదిగోండి ఇక్కడ ఇదంతా ఫ్రేమింగ్ చేసేసి దాని తర్వాత దాంట్లో కాంక్రీట్ అదంతా వేసేసి దాన్ని తయారు చేస్తారు. అండ్ ఇది తయారు చేసి చాలా కాలం అయిపోయింది. హైదరాబాద్లో ఈస్ట్ హైదరాబాదే తిరుగుతావా అన్న, ఇంకా హైదరాబాద్ ఏం లేదా నీకు, ఇదొక్కటే ప్లేస్ ఉందా, ఇటువైపే తిరుగుతావా అని కామెంట్ చేస్తారు. ఉన్నది బ్రదర్, నాకైతే మీకంటే కూడా నాకే ఎక్కువ ఆశ ఉంది. ఏంటంటే నా ఫుల్ టైం జాబ్ ఇది. నేను పార్ట్ టైం యూట్యూబర్ని కాదు, నాకు వేరొక వ్యాపకం లేదు, వేరొక పని లేదు. ఓన్లీ యూట్యూబ్లో వీడియోలు చేయడమే. ఈవెన్ ఇన్స్టాగ్రామ్ కూడా నేను ఎక్కువగా పట్టించుకొని ఏదో ఈ వీడియోస్ తీసుకుపోయి కట్ చేసి అందులో వేస్తుంటా. నేను ఓన్లీ యూట్యూబ్ మీదనే నా జాబే యూట్యూబ్లో వీడియోలు చేయడం. నాకు ఎందుకు ఉండదు వెళ్ళాలని, కానీ రకరకాల కారణాల వల్ల ఎప్పుడు వెళ్దామన్నా నాకు కుదరట్లేదు. బట్ వెళ్తా ఖచ్చితంగా. ఇంకా బైక్ రీడింగ్ చూపించలేదు, ఇక్కడికే కదా అని. అరే మొన్నటిదాకా కొంచెం బండి పోవడానికి కొద్దిగా గ్యాప్ ఉండే, ఇప్పుడు అది కూడా లేనట్టుంది. మొత్తం బ్లాక్ చేసి పడేసినారు. ఇక్కడిక్కడ బండ్లు తిరుగుతున్నాయనేమో. ఏమవుతుండే కొంచెం గ్యాప్ ఉంటే. ఇప్పుడు నేను ఇట్లా బండి మీద వెళ్ళొచ్చులే అనుకొని వచ్చిన. ఇప్పుడు పెద్ద ఇది కూడా ఒక అప్డేటే అనుకోండి. బండి వెళ్ళడానికి లేదు, మొత్తం బ్లాక్ చేసేసి ఇక్కడ బండ్లు పార్క్ చేసుకొని వెళ్తున్నారు. మరి ఆటో వాళ్ళు ఎట్లా వెళ్తారు? వాళ్ళకి అక్కడ దాకా ఆటో వాళ్ళని కూడా ఇక్కడనే ఆపేస్తురా? ఓకే, ఏదో ఒకటి ఎంచుకోవాలి. ఇప్పుడు మొత్తం చుట్టూ తిరిగి పోవాలా? మొత్తానికి ఒక సేఫెస్ట్ ప్లేస్లో బండి పార్క్ చేసి ఇటు వచ్చిన. మొత్తం గందరగోళంగా ఉన్నది. సరే, బండి మీద వచ్చిన నాకే ఇంత గందరగోళంగా ఉంటే బస్సులో వచ్చిన వాళ్ళకి, ఆటోలో వచ్చిన వాళ్ళకైతే ఎంతో ఇబ్బంది ఏర్పడుతుంది. అందరు ఇక్కడ అనుకుంటున్న టాక్ ఏంటంటే ఆ నారాపల్లి నుంచి ఆ ఫ్లైఓవర్ మేడిపల్లి దగ్గర దాకా వచ్చింది. అదంతా చేసుకుంటూ వచ్చి లాస్ట్లో ఇక్కడ ఈ పిల్లర్లు ఏదైనా వేస్తే బాగుండు కదా, ఇప్పుడే ఇదంతా బ్లాక్ చేసిరు ఎందుకు అని చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు. ఈవెన్ నాకు కూడా అది అనిపించింది. బట్ ఇంజనీర్స్ ఆలోచనలు ఏముంటాయి ఇవన్నీ మనకంతా తెలియదు. అండ్ సూపరింటెండింగ్ ఇంజనీర్ TGSPDCL బిల్డింగ్ ఇది. ఏదైతే ఏంది మొత్తానికి ఉప్పల్ అయితే ఎప్పుడు వార్తల్లో ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే ఫ్లైఓవర్ వల్ల అది అయిపోయేదాకా ఉప్పల్ అనేది వార్తల్లో తిరుగుతూనే ఉంటుంది. ఎవ్రీ మంత్ ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్కి సంబంధించి అండ్ ఉప్పల్ స్కై వాక్ సంబంధించి, ఇక్కడ ఉన్న రోడ్డుకి సంబంధించి అండ్ ఉప్పల్ నల్ల చెరువుకి సంబంధించి ఎవ్రీ మంత్ అప్డేట్ ఇస్తుంటాం. జూలై మంత్ అన్ని అప్డేట్స్ ఇక్కడ ఇచ్చేసినాం. ఒక స్కై వాక్ ఒక్కటే ఆగిపోయింది, అందుకే ఇక్కడికి వచ్చిన. ఈ పిల్లర్ ఫినిష్ అయిపోయి చాలా కాలం అయింది, మనందరికి తెలిసిందే. గ్రౌండ్ లెవెల్లో మొత్తం కాదు. అండ్ ఇదేందో సిమ్ వాళ్ళు అవుట్లెట్ పెట్టుకున్నారు. ఎస్, ఇదిగోండి ఇక్కడ వర్క్ జరుగుతుంది. JCB తోటి తవ్వుతున్నారు.
అలా నడుచుకుంటూ వెళ్ళిపోదాం. ఇక్కడ ఒక బ్రో ఉంటాడు, AAA ఫ్యాషన్స్ అనో ఏదో ఉంటుంది షాప్ పేరు, ఎగ్జాక్ట్లీ AAA ఫ్యాషన్స్ అనుకుంటా. బ్రో రీల్స్ మస్తు చేస్తుంటాడు, ఊకే అవే వస్తుంటాయి నాకు. ఇప్పటివరకు అయితే షాప్ విజిట్ చేయలేదు, టైం వచ్చినప్పుడు చేద్దాము. అండ్ చూసుకోండి ఈ రూపాన్ని, కొన్ని రోజుల్లో ఇది మారబోతుంది. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ ఉన్న వాళ్ళనే మనం అడిగినాము. ఇలా ఈ స్ట్రెయిట్ ఉన్నది కదా, ఇది ఇలా ఈ సైడ్కి నుంచి ఈ సైడ్కి, ఈ కార్నర్ నుండి ఇలా స్ట్రెయిట్ వెళ్ళిపోయి ఆ కార్నర్ లిఫ్ట్ దగ్గర దానికి అటాచ్ అవుతుందని అన్నారు. బట్ మళ్ళీ ఫైనల్గా అది వచ్చే వరకు ఎటువైపు వెళ్తుంది అనేది మనకు తెలియదు. ఆ ఫైనల్ అవుట్పుట్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. మనందరికి ఒక డౌట్ ఉంటుండొచ్చు, నాకైతే ఉన్నది, ఈ స్కై వాక్ కట్టేటప్పుడు తెలియదా ఇక్కడ పిల్లర్స్ వస్తాయి అని. అయితే ఫస్ట్ పాత డిజైన్ వేరేది ఏదో ఉండేనంట, మళ్ళీ ఇక్కడ ల్యాండ్ ప్రాబ్లమో ఏమయ్యి మధ్యలో పిల్లర్లు వచ్చినాయి అని అంటున్నారు. ఇది త్వరలో ఉప్పల్ స్కై వాక్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూల్చివేస్తారు. ఉప్పల్ స్కై వాక్ కూల్చివేత అన్నమాట. బాయ్ దీన్ని లిఫ్ట్ చేస్తుండా లేకపోతే ఏం చేస్తుండా? పొద్దున్న లేస్తే ఎవరి పనులు వాళ్ళే కదా, నా పని నాదే, నేను వీడియోలు తీస్తూనే ఉన్నా. అటు పోయే వాళ్ళది అటు పోయే వాళ్ళ పని, ఇటు వచ్చే వాళ్ళది ఇటు వచ్చే పని, ఇక్కడ సివిల్ వర్క్ చేసే వాళ్ళది వీళ్ళ పని. అరే ఇది ఇది ఈ పిల్లర్ వర్క్ కూడా అవుతుంది, గ్రౌండ్ లెవెల్ నుంచి పైకి వచ్చింది పిల్లర్ వర్క్. అండ్ అదైతే డైరెక్ట్ స్కై వాక్ కిందికే వచ్చింది ఆ పిల్లరు. అండ్ ఇదైతే స్కై వాక్ పక్కకు వచ్చేసింది. అండ్ ఇక్కడ ఇంకొక పిల్లరు వర్క్ జరుగుతుంది. ఓకే, ఇదంతా తవ్వినారు, ఇంకా పిల్లర్ వేయాలి. యాక్చువల్లీ నేను ఇక్కడ పిల్లర్ వర్క్ జరుగుతుంది అనుకుంటున్నాను తవ్వేసరికి, బట్ అక్కడ అది కటింగ్ చేస్తున్నారు చూడండి. వావ్, వ్యూ అదిరిపోయింది. అది కట్ చేస్తున్నారు. ఇది మన హైదరాబాద్లో ఉప్పల్ ఎక్స్ రోడ్ దగ్గర ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్. ఇంకా మీరు ఉప్పల్ ఏరియా గురించి ఏమేమి తెలుసుకోవాలనుకుంటున్నారో వీడియో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దానికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. అండ్ ఉప్పల్ స్కై వాక్ దగ్గర పూర్తిగా మీకు సిచ్యువేషన్ అర్థమైపోయింది అని అనుకుంటున్నా. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఇదిగోండి ఇక్కడ లిఫ్ట్ ఉంది కదా, అటు నుంచి ఆ కార్నర్ దాకా స్కై వాక్ అనేది అటు మూవ్ అవుతుంది, మధ్యలో ఉన్నది వెళ్ళిపోబోతుంది. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్ బాయ్. 11/18 July 10th.